పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశాడు. ఐఎస్ఐ చీఫ్ బాధ్యతల నుంచి మునీర్ను గతంలో తాను తొలగించానన్నారు. దీంతో తనపై కక్ష పెంచుకున్నాడన్నారు. తప్పుడు కేసులు పెట్టి తనను జైలు పాలు చేశాడని మునీర్పై మండిపడ్డారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గురించి అక్కడ కథలుగా చెప్పుకుంటారు. అయితే ఏ కథ విన్నా నెగటివ్ కోణంలోనే ఉంటుంది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆసిమ్ మునీర్ గురించి పాజిటివ్ చెప్పరు. తాజాగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఇదే చెప్పాడు. ఇమ్రాన్ ఖాన్ కథనం మేరకు పాకిస్తాన్ ప్రధానిగా ఆయన ఉన్న సమయంలో గూఢాచారి సంస్థ అయినటువంటి ఐఎస్ఐకు చీఫ్గా ఆసిమ్ మునీర్ ఉండేవాడు. అయితే ఎందుకో గాని మునీర్ పనితీరు ఇమ్రాన్ ఖాన్కు నచ్చలేదు. దీంతో ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ పదవి నుంచి మునీర్ను ఇమ్రాన్ ఖాన్ సర్కార్ తొలగించింది. ఈ పరిణామం మునీర్కు మింగుడు పడలేదు. మరికొంతకాలం ఐఎస్ఐ చీఫ్గా కొనసాగాలని ఆసిమ్ మునీర్ ఆశిస్తున్నాడు. దీంతో ఇమ్రాన్ ఖాన్ సతీమణి బుష్రా బీబీని మధ్యవర్తుల ద్వారా మునీర్ సంప్రదించాడు. తనను తొలగిస్తూ తీసుకున్న ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు నచ్చజెప్పాలని ఆసిమ్ మునీర్ కోరాడు. అయితే అందుకు బుష్రా బీబీ అంగీకరించలేదు. పాకిస్తాన్ పాలనకు సంబంధించిన విషయాల్లో తాను జోక్యం చేసుకోబోనని ఆమె ఖరాఖండిగా తేల్చి చెప్పింది. దీంతో ఆసిమ్ మునీర్ ఇగో దెబ్బతింది. ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ పదవి నుంచి ఆసిమ్ మునీర్ మౌనంగా దిగిపోవాల్సొచ్చింది. అయితే ఆ తర్వాత పాకిస్తాన్లో అనేక పరిణామాలు సంభవించాయి. ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోవాల్సొచ్చింది. అదే సమయాన ఆసిమ్ మునీర్కు టైం కలిసొచ్చింది. ఏకంగా ఆర్మీ చీఫ్ అయ్యాడు మునీర్. అయితే ఐఎస్ఐ పదవి నుంచి తనను తొలగించిన విషయాన్ని మునీర్ మర్చిపోలేదు. అది మనసులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత కొత్త సర్కార్ పెద్దల అండతో ఇమ్రాన్ ఖాన్ సతీమణి బుష్రా బీబీపై తప్పుడు కేసులు పెట్టాడు. అంతేకాదు ఆమెకు అన్యాయంగా 14 నెలల జైలు శిక్ష విధించేలా చేశాడు. అలాగే జైలులో కూడా బుష్రా బీబీ పట్ల అమానవీయంగా ఆసిమ్ మునీర్ ప్రవర్తించాడు. మొత్తానికి ఆసిమ్ మునీర్ది ప్రతీకార మనస్తత్వం అని తేల్చి చెప్పాడు ఇమ్రాన్ ఖాన్. కాగా భారత్తో ఉద్రిక్తతలు చెలరేగిన సమయంలో ఒక దశలో ఆసిమ్ మునీర్ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. భారత్తో పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైతే ప్రపంచ పట్టం నుంచి పాకిస్తాన్ అనే దేశం కనుమరుగవుతుందన్న విషయం మునీర్కు తెలిసొచ్చింది. దీంతో భారత్తో యుద్ధం చేయడం తన వల్ల కాదంటూ మునీర్ తోకముడిచాడు. అలాంటి ఆసిమ్ మునీర్కు పాకిస్తాన్ క్యాబినెట్ ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ప్రమోషన్ అంటే ఇలాంటి ప్రమోషన్ కాదు, ఏకంగా ఫీల్డ్ మార్షల్ పదవి. పాకిస్తాన్ క్యాబినెట్ నిర్ణయంతో ఆసిమ్ మునీర్ ఆ దేశ చరిత్రలో 2వ ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. అంతకుముందు ఆయూబ్ ఖాన్ ఫీల్డ్ మార్షల్ అయ్యారు. ఇది 1959 నాటి ముచ్చట. అంటే దాదాపు 6 దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ చరిత్రలో 2వ ఫీల్డ్ మార్షల్ నియామకం జరిగింది. కాగా ఆసిమ్ మునీర్కు ప్రమోషన్ రావడం వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నట్లు తెలిసింది. ఆసిమ్ మునీర్కు ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా షరీఫ్ సర్కార్పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. వరల్డ్ లిబరైజేషన్ ఫైనాన్షియల్ అనేటువంటి క్రిప్టో కరెన్సీ సంస్థతో ట్రంప్ కుటుంబానికి వ్యాపార లావాదేవీలున్నాయి. దీంతో మునీర్ ప్రమోషన్కు ట్రంప్ సిఫార్సు చేసినట్లు సమాచారం. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేశాడు. సింధు జలాల ఒప్పందంపై రాజీ పడే ప్రసక్తే లేదని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికాడు. ఈ విషయంలో భారత్తో రాజీ పడే ప్రసక్తే లేదని నోటికొచ్చినట్లు మాట్లాడాడు ఆసిమ్ మునీర్. ఏది ఏమైనా ఆసిమ్ మునీర్ సైనిక దుస్తుల్లో ఉండే ఒక యుద్ధోన్మాది అంటారు